హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి1224. ఇవాళ వ్లాగ్ ఏంటంటే రోజులాగానే గొర్రెలంటి పోవడం. అయితే ఇవాళ చాలా లేట్గా అంటే ఒక 11:30కి వచ్చానమాట గొర్రెల కాడికి. అయితే ఒక చోట బాగా గడ్డి ఉంది వేరొకరి ప్లేస్లో అనమాట. సో మీరు మేపుకుంటారా మీ ఆవులకి, లేకుంటే మమ్మల్ని మేపుకోమంటారని అడిగామన్నమాట. సో అంటే మీరే మేపుకోండి అని అన్నారు. సరేలే అనేసి మా ఫాదర్‌ఇన్‌లా ఇంకా 11:30కి అట్లా ప్లేస్కి వచ్చేసి నేను కావాలంటే గొర్రెలు తిప్పుకొని వచ్చేస్తాను అని అన్నారనమాట. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సో మేము గొర్రెలకి పొట్టు పోయలేదు, సో ఇక్కడే మేపుకునేది అనమాట. గొర్రెలు అయితే పొద్దుముళ్ళు ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి తిరుగుతూనే ఉన్నాయి. అసలు ఇవి ఇప్పుడు మేసే గరకలో ఇంతవరకు ఏ గొర్రెలు ఏ ఆవులు తొక్కంది, అయినా అవి తిరుగుతూనే ఉన్నాయి మేకోకుండా. అంతే, మేత ఉంటే ఒకటి లేకుంటే ఒకటి. ఇంకా సగం గొర్రెలు అక్కడే దాంట్లోనే లోపల ఉన్నాయి. తీగల చెట్లు ఉంటే అక్కడ మేస్తున్నాయి. నేను 1:30 నుంచి గొర్రెలు కాస్తున్నాను అనమాట. పొద్దున్నే వచ్చాను 11:30 ఆ టైంకి వస్తారేమో అనేసి. అయితే రాలేదు. ఎంతసేపని వెయిట్ చేయమంటారు, ఇంక నేను ఇంటికి వెళ్ళి పడుకున్నాను. ఖచ్చితంగా మా అత్తయ్య ఫోన్ చేసి గొర్రెలు వచ్చినా వెళ్ళు అంటే అప్పుడు నేను వచ్చేసాను అనమాట. ఇంకా పాప అంగన్వాడి నుంచి ఇంటికి వచ్చే లోపల మా అత్తయ్య ఇంటి దగ్గర ఉంది. ఆదిలా చెట్టు కింద అన్నం తింటున్నాడు. అయితే నేను వెనకవి అల్లించుకుంటూ ముందరివి ఆనేసుకుంటూ ఇక్కడ ఈ లేత సప్పకు పోకుండా చూసుకోవాలన్నమాట. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇవ్వండి. నిన్న ఇవాళ చలి లేదు, ఎండ బాగా విపరీతంగా ఉందన్నమాట. హై, ఇవేమో ముందుకు వెళ్ళిపోతున్నాయి. హై, నిజంగా వాయిస్లో కొంచెం స్ట్రాంగ్ ఉండాలి వాయిస్, లేకుంటే ఇవేనో మాటలు. హై, ఏం వరుస్తారు దీళ్ళ మీద. అలవాటు అయిపోతుంది అంతే కదా. పొద్దుటి నుంచి ఏం మేసింది లేదు, కనీసం గరకలో కానీ. ఊరికనే అట్లా ఎర్ర నెలలకు పొయ్యేసి వచ్చాయి అంతేను. అయినా ఇవి నలుమూలలో తిరుగుతూనే ఉన్నాయి. మేము అల్లిస్తూనే ఉన్నాం. అటు 3 ఉన్నాయి, అవైనా వెళ్ళిపోతాయి మనం పట్టించుకోకుంటే. ఇప్పుడు ముందర వాటిని అల్లిచ్చేసి ఇప్పుడు నేను మళ్ళీ ఇటు వచ్చి వీటిని అల్లిస్తున్నాను అనమాట. హై 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 హై, ఒకటైనా కూడా వదిలిపెట్టేయకూడదు అంటారు మా మామయ్య. హై, పామ్మ. కొన్ని పిల్లలైతే ఎండకు తట్టుకోలేక పాపం అట్లే పడుకొని మేస్తూ ఉన్నాయన్నమాట. లేచి అటు ఇటు తిరక్కోకుండా మేయకోకుండా. సో ఇటు ఇది ఉంది, అటు సప్పు ఉంది, అటువైపు గడ్డి పుల్లు ఉంది, అటువైపు జొన్నేసింది ఉంది. సో అది వీటి చుట్టూరా చూసుకొని ఇవాళ గొర్రెలు కాయాలన్నమాట. ఇంకా మేయచ్చు ఇవి గరకే అయినా కూడా ఏమైనా తొక్కి పెడితే అయ్యో తొక్కుంటాయిలే తినకూడదులే, తినవులే అవి స్మెల్ వస్తుంటే ఏదో సంథింగ్ అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆవులు కానీ గొర్రెలు కానీ వచ్చిందే లేదు. ఏం అట్లనే వదిలేశారని ఈ పొలం వాళ్ళని అడిగితే ఏమో ఆవులు గొర్రెలు వాళ్ళు మేపుకుంటారేమోలే అని వాళ్ళు అన్నారు. అసలు ఎక్కడ రాళ్ళు ఉన్నాయి, ఎక్కడ కింద కంపులు ఉన్నాయి కూడా తెలియడం లేదనమాట. చాలా పెరిగిపోయి పడిపోయింది అనమాట ఇది గరక అనేది. హై, మామయ్య ఇంక అన్నం తినేసి అలా అటువైపుకి వచ్చారు. నేను ఇటువైపు చూసుకోవాలి. మామయ్య అటువైపు ముందు గోర్లను ఆపుతాడు, నేను ఇటువైపు వెనకల గోర్లని అలీ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి.
అండ్ నేను మార్నింగ్ నుంచి ఇంటికి వచ్చే వరకు 1 లీటర్ బాటిల్ ఇంకా వాటరే మిగిలిపోతాయి. కానీ ఈ టైంలో వచ్చినందుకు 1 లీటర్ బాటిల్ కూడా సరిపోదు అనమాట. ఎండ ఎక్కువగా కాస్తుంది కదా, సో నీళ్ళు కూడా ఎక్కువ తాగాలి. మేము తాగే నీళ్ళు సాయిబాబా నీళ్ళ ట్యాంక్ అక్కడే ఉంది, వెళ్ళి నింపుకొని రావచ్చు అనమాట. ఇబ్బంది ఏం లేదు నీళ్ళకు. పా సరదాగా అన్నారు లేదా వెటకారంగా అన్నారు నాకు తెలియదు, కానీ నేను కూడా గొర్రెలంటి రానా, మమ్మల్ని పిలుస్తారా అది ఇదని అంటున్నారనమాట. మాకి ఒకరిని అదే గొర్రెలకు జీతగాడుగా పెట్టుకొని వాళ్ళకి ఫుడ్ 3 పూట్ల పెట్టి ఫెస్ట్లకి వాళ్ళకి బట్టలు కొనిచ్చి వాళ్ళకు ఉంటాయి కదా ఏంటి బీడీ సిగరెట్ మందు అలాంటివి లేకపోయినా ఉన్నా మాకు ఒకరిని పెట్టుకునే అంత స్తోమత లేదన్నమాట గొర్రెలు కాయడానికి. సో మాకు అవసరం లేదు. ఒకవేళ మాకే గొర్రెలు కాయడం బరువు అయితే సగం అమ్మేసి సగం పెట్టుకొని కాస్తాడనమాట మా ఫాదర్ ఇన్లా. కాకపోతే ఇప్పుడు సమ్మరు పెద్దగా గడ్డి ఉండదు, కానీ ఉండే చోట పొలాలు ఉంటాయి, ఒక్కరే చూసుకోలేరు కదా అనేసి నేను హెల్ప్గా వెళ్తున్నాను. అంతేగాని మీరు ఎలా అన్నారో నాకు తెలియదు, కానీ సో రీజన్ అయితే సమ్మర్ కదా అనేసి అన్నాను కదా. సమ్మర్ అంటే నేను ఏ ఉద్దేశంతో అన్నానంటే ఇప్పుడు వింటరే కావచ్చు, కాకపోతే పచ్చగడ్డి ఏం లేదనమాట. అసలు ఎక్కడ చూసినా మేత లేదు, అవి ఇష్టానుసారం కొద్దీ వెళ్ళిపోతాయి. వే ఆఫ్ థాట్తో అట్లా అనేసాను అంతే. అటు ఇటు తిరిగి నలుమూలలో అల్లిచ్చాలకే కొద్దిసేపు మాకు రెస్ట్ ఇచ్చాయన్నమాట. అవి అక్కడ ఇక్కడ తిరుక్కోకుండా మేము అల్లిచ్చిన చోటే నిలబడి మేస్తూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము వచ్చేసి చెట్లలో వెళ్తున్నాం అనమాట. చెట్లలో కంటే అక్కడ కొన్ని తీగల చెట్లు ఉన్నాయి, అందులోనే నీడ ఉందన్నమాట. సో అక్కడ బాగా మేస్తాయి అనేసి మేము తోలుతున్నాం. ఇది సరిగ్గా నడవడం లేదు ఈ గొర్రెపిల్ల, అందుకనేసి దీనికి నడుముకి తాడు కట్టినారు. అంటే సొట్టబోతుంది అన్నమాట, సొట్ట నడుస్తాను అందుకు. హై పా పా లోపల తోలుతున్నా అన్నాం కదా, అవన్నీ ఇక్కడ తోలాము గొర్రెలన్నీ, అవి లోపలికి పోతున్నాయి అన్నమాట. ఇవి కొంచెం ఎండబొద్దునయ్యి సరిగ్గా మేయడం లేదు, అందుకు కొంచెం నీడకు వదిలేసి అవి ఒకవేళ పడుకుంటే పడుకొని లేకుంటే మేయాలనుకున్నా లోపల మేతుందనమాట. నేను ఇటువైపు ఉంటే మా మామయ్య అటువైపు ఉంటారనమాట. అటు కొంచెం ఊర్లోకి వెళ్ళడానికి ఉంది, ఊరు పక్కనే. ఇంకా మా గొర్రెల దొడ్డి కూడా ఏం దూరం ఏం లేదు. ఆ సప్పు కనపడుతుందా, ఒక 10 అడుగులు వేస్తే గొర్రెల దొడ్డి వస్తుంది అనమాట. అందులోనూ కాలువల్లో అక్కడక్కడ నీళ్ళు ఉన్నాయి, కొంచెం చల్లగా ఉంటుంది అనమాట. ఎండ నిజంగానే సమ్మర్లా ఉన్నట్టే ఉందన్నమాట ఇప్పుడు. ఇంకా ఒకవేళ ఉంటే వీటికి అక్కడక్కడ కంపకాయలు ఉంటాయన్నమాట. అంతే, నేను రాయి మీద కూర్చోవడమే, లోపలికి పోవడం ఏం లేదు.